హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేట్ సిఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఈ క్లాస్లో రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథంకి సంబంధించినటువంటి గేట్ మరియు నెట్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ప్రతి క్వశ్చన్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందండి. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తోచిన ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంటుందండి ఎప్పుడైనా. సో మనం క్లారిటీగా క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో ఎందుకంటే కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి. ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకుంటే 4 ప్రాసెస్ ఇచ్చాడండి. అలాగే 4 ప్రాసెస్ యొక్క బరస్ట్ టైం ఇచ్చాడండి 5, 7, 6, 4. అరైవల్ టైం ఇవ్వలేదు కాబట్టి అరైవల్ టైం అనేది అన్నిటికి కూడా 0గా తీసుకోండి. అలాగే ఇది ఏ అల్గారిథం చేయమన్నాడు, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం చేయమన్నాడు. అలాగే టైం క్వాంటమ్ ఇచ్చాడండి 4 మిల్లీ సెకండ్స్ ఇచ్చాడు. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ దెన్ ద వెయిటింగ్ ఫర్ P4 ఈజ్, వెయిటింగ్ టైం అనేది P4కి ఎంత అనే క్వశ్చన్ అడిగాడండి. సో మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ వచ్చింది కదండి. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం, రౌండ్ రాబిన్లో ఎలా చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెడీకి ఒక సర్క్యులర్ క్యూ వేసుకోండి. ఆల్రెడీ అన్నీ వచ్చాయి కాబట్టి నేను చెప్పాను సర్క్యులర్ క్యూలు వేసుకొని దాని ఆధారంగా చేయండి అని చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి P1, దెన్ ఆఫ్టర్ P2, దెన్ ఆఫ్టర్ P3, దెన్ ఆఫ్టర్ P4. సర్క్యులర్ సరిగ్గా రాలేదు కానీ చూసుకోండి, సర్క్యులర్ క్యూ అండి ఇది. P1, P2, P3, P4 ఆర్డర్, ఇది క్యూలో ఉన్న ఆర్డర్ అండి. సో ఇదే ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేసేయండి. అలాగా ఎన్ని సెకండ్స్ వేసి, 4 సెకండ్స్ వేసి. 0 to 4 ఏది ఎగ్జిక్యూట్ చేస్తుంది, P1. 5 నుంచి 4 పోతే 1. నెక్స్ట్ 4 to 8 అనేది P2. 8 to 12 అనేది P3. 12 to 16 అనేది P4. సో మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏంటి అడిగాడో చెక్ చేయండి. క్వశ్చన్లు ఏమి అడిగాడు, వెయిటింగ్ ఫర్ P4, ఎంత టైం P4 స్టార్ట్ అయ్యి వెయిటింగ్ చేస్తుంది అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే దాని యొక్క కంప్లీషన్ టైం ఎంత అండి. ఇక్కడ వెయిటింగ్ ఫర్ P4 అంటే రెస్పాన్స్ టైం అండి. వెయిటింగ్ టైం అడగలేదు, దెన్ ద వెయిటింగ్ ఫర్ T4 ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉందని క్వశ్చన్. సో దీని ఆన్సర్ ఎంత అండి, వెయిటింగ్ ఎప్పుడు కంప్లీట్ అయింది P4కి, 12 సెకండ్స్తో వచ్చేసింది రెస్పాన్స్ టైం. సో అదే దీని యొక్క ఆన్సర్, 12 సెకండ్స్. సింపుల్గా వచ్చింది చూసారా. మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైపోతే సమ్ ఈజీ అండి, ఏం లేదు. ఆల్రెడీ అన్నీ ఒకేసారి అరైవ్ అయిపోతే రెడీ క్యూలో ఉన్న ఆర్డర్ వైజ్ అలాగా రౌండ్ రాబిన్ అవుతూ ఉంటాయి. సో P1, P2, P3, P4 ఆర్డర్ అది. సో P1 4 సెకండ్స్, P2 4 సెకండ్స్, P3 4 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయి కాబట్టి ఆల్రెడీ 12 సెకండ్స్ అయిపోయాయి. సో 12 సెకండ్స్కి P4 ఛాన్స్ వస్తుంది కాబట్టి ఆన్సర్ P4. వెయిటింగ్ ఫర్ అంటే రెస్పాన్స్ టైం ఎంత అవుతుందంటే 12కి దానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇది సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు నెట్లో సెప్టెంబర్ 2013లో ఇచ్చిన ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దామండి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే ప్రాసెస్లు 5 ఇచ్చాడండి. ABCD అనే 5 ప్రాసెసర్ ఇచ్చాడు. వాటి యొక్క బరస్ట్ టైం ఇచ్చాడు. ప్రయారిటీతో మనకు సంబంధం లేదండి, ఎందుకంటే ఇది రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్లో ప్రయారిటీ అనేది దేర్ ఇస్ నో ఛాన్స్. క్వశ్చన్లో కూడా ఇచ్చాడు క్లియర్గా. టైం స్లైస్ అనేది ఎంత ఇచ్చాడు, 1 మిల్లీ సెకండ్ ఇచ్చాడు. మనకి యావరేజ్ టర్నరౌండ్ టైం అనేది ఫైండ్ చేయమన్నాడండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో క్లియర్గా రాశాను. టైం క్వాంటమ్ 1 మిల్లీ సెకండ్ ఇచ్చాడు. అలాగే ABCD అనేది సర్క్యులర్ క్యూలో ఉందని ఇచ్చాడు. ABCDE సర్క్యులర్ క్యూలో ఎలా ఉంటే మీకు ఏం చెప్పాను, అన్నీ కూడా ఉన్నప్పుడు ఎలా చెప్పానో అదే ఆర్డర్లో రౌండ్ రాబిన్లో అల్గారిథంలో రౌండ్ రాబిన్ అంటే రౌండ్గా మళ్ళీ అదే ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to 1 సెకండ్ మధ్యలో A అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో 6 నుంచి 1 తీస్తే 5. మళ్ళీ 1 to 2 మధ్యలో B అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. చూడండి రౌండ్ ABC లాగా. సో 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి తీసేయండి. B to C మధ్య B2 2 నుంచి 3 మధ్యలో C రన్ అవుతుంది. సో 2 నుంచి 1 తీస్తే 1. మళ్ళీ 3 to 4 మధ్యలో D అనేది రన్ అవుతుంది, ABCD. ఓకే, ఇది 1 to 0. సో D కూడా కంప్లీట్ అయిపోయింది, తీసేయండి. DTE మధ్య D తర్వాత E రన్ అవుతుంది 4 to 5 మధ్య.
సో ఇది 1 రన్ అవుతుంది కాబట్టి 4. మనము ఒకసారి రౌండ్ అవుతాడికి ఆల్రెడీ బి అండ్ డి అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏసిఈ. సో ఇప్పుడు ఏ అనేది 5 నుంచి 6 మధ్య ఇంకోసారి రన్ అవుతుందండి. సి అనేది 6 నుంచి 7 మధ్య రన్ అవుతుంది. సో 1 2 మళ్ళీ 0 అయిపోయింది. సో సి అనేది కూడా ఎలిమినేషన్. నెక్స్ట్ ఈ అనేది 7 నుంచి 8 మధ్య నడుస్తుందండి. సో 5 to 4, 4 to 3. ఇప్పుడు ఏ అనేది 4 మిగిలిపోయింది, ఈ అనేది 3 మిగిలిపోయింది. అంటే 7 బరస్ట్ టైం అంటే 8 to 7 అంటే 8 + 7 15 వరకు ఇవనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ టు 8 లెక్కేసిన అయిపోతుంది. 4 + 3 7 కదా. సో 1 8 9 10 11 12 13 14 15. సో మీకు అంత కన్ఫ్యూజన్ ఉంటే సేమ్ అదే రౌండ్లో వేసుకోండి. ఏ ఒకసారి, మళ్ళీ 3, ఈ మళ్ళీ ఒక టైం కౌంటం. ఇవన్నీ ఎందుకు చేస్తానంటే టైం కౌంటం 1 కాబట్టి. మళ్ళీ ఒకసారి ఏ, మళ్ళీ ఈ, మళ్ళీ ఏ. ఇప్పుడు ఒకటి వచ్చింది ఈ కంప్లీటెడ్. సో ఈ కూడా కంప్లీట్ కాకపోతే ఏ ఒక్కటే 14 15 మధ్యన ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇదేనండి రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం. ఒక సర్క్యులర్ క్యూ వేస్తే మీకు సింపుల్గా ఈ అల్గారిథం అనేది చేసేవచ్చండి. ఇదే కాన్సెప్ట్. మనకి ఇక నుంచి అన్ని ఫార్ములాస్ తెలుసు. కంప్లీషన్ టైం ఫార్ములా ఏంటి? బరస్ట్ టైం మైనస్ అరైవల్ టైం. సో అన్నీ కూడా 0కి అరైవల్ అయినప్పుడు కంప్లీషన్ టైం అనేది, టర్నరౌండ్ టైం అనేది రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. సో కంప్లీషన్ టైం ఫస్ట్ రాద్దాం. ఏ అనేది 15, ఈ అనేది 14, నెక్స్ట్ సి అనేది 7, డి అనేది 4, బి అనేది 2. సేమ్ అదే కదా వస్తుంది ఇక్కడ కూడా. సో యావరేజ్ కనుక్కున్నాడు కాబట్టి 15 + 2 17, 17 + 2 7, 17 + 7 24, 24 + 4 28, 28 + 14 42/5. సో దీన్ని సాల్వ్ చేస్తే 8.4 వస్తుంది. ఆన్సర్ చెక్ చేద్దాం. సో 8.4 milliseconds ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? క్వశ్చన్ సింపుల్గా ఉంది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ చూడండి. ఇది గేట్ 2013లో 1 మార్క్ క్వశ్చన్. ఏమి ఇచ్చాడు? ఏ షెడ్యూలింగ్ అల్గారిథం అసైన్స్ ప్రయారిటీ ప్రపోర్షనల్ టు ద వెయిటింగ్ టైమ్ ఆఫ్ ఎ ప్రాసెస్. ఓకే, ఎవ్రీ ప్రాసెస్ స్టార్ట్ విత్ ప్రయారిటీ 0. Every process start with priority 0. The scheduler re-evaluate the process property every t times. ఎవ్రీ టీ టైమ్ యూనిట్స్ అంటే ఏంటంటే ప్రతి టీ టైమ్ యూనిట్స్లో ఆటోమేటిక్గా ప్రేంప్ట్ అవుతుంది. సో ఇక్కడిది ఏంటంటే టైం క్వాంటం అండి. ఇది ఎవ్రీ టీ సెకండ్స్కి ఆటోమేటిక్గా ప్రియంప్ట్ అవుతుంటే అది ఏ అల్గారిథం, షెడ్యూలింగ్ అల్గారిథం మీకు ఈజీగా అర్థమైపోవాలి. సో చూసినట్టు నేను ఆన్సర్ చెప్పవచ్చు. ఏంది ఇది? ఏ అల్గారిథం? రౌండ్ రాబిన్ అల్గారిథం. మీకు ఎక్కడైనా టైం క్వాంటమ్ కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, మ్యాక్సిమం టైం క్వాంటమ్ కాన్సెప్ట్ వస్తుంది, అందులో రౌండ్ రాబిన్ ఉంటే అది మ్యాక్సిమం ఆన్సర్ రౌండ్ రాబిన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. సో వెయిటింగ్ అదేంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యులర్ కీలో P1, P2, P3, P4 ఇలాగ ఉంటుందండి. P1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత P1 అనేది ఎంత? టీ టైమ్ యూనిట్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ రీఎవాల్యుయేట్ చేసి మళ్ళీ ఏ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇలాగా ప్రతిదీ కూడా ఎవ్రీ టైం క్వాంటమ్ మీద డిపెండ్ అయిన ప్రతి అల్గారిథం కూడా రౌండ్ రాబిన్ అల్గారిథమే. ఓకేనా? క్వశ్చన్లో చూసుకొని పెట్టేయండి ఇది. నెక్స్ట్, ఇన్ రౌండ్ రాబిన్ CPU షెడ్యూలింగ్ యాజ్ టైం క్వాంటమ్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇప్పుడు టైం క్వాంటమ్ ఇంక్రీజ్ అయితే అది ఆటోమేటిక్గా FCFS మోడల్ పనిచేస్తుందని మీకు ఆల్రెడీ చెప్పాను.
సో ఎఫ్సిఎఫ్ఎస్ మోడల్ పనిచేస్తుందని మీకు ఆల్రెడీ చెప్పాను. బట్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, టైం క్వాంటం ఇంక్రీజ్ చేసేస్తే యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అనేది ఏమవుతుందని అడిగాడు. సో మనకి రౌండ్ రాబిన్లో ఉండే డ్రాబ్యాక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని చెప్పాను, రౌండ్ రాబిన్లో ఒకవేళ టైం క్వాంటం అనేది మరీ తక్కువైపోతే కాంటెక్స్ట్ స్విచ్ అనేవి ఎక్కువైపోయి అదే మీన్ సిపియు పర్ఫార్మెన్స్ మీద, సిపియు యూటిలైజేషన్ మీద దెబ్బ పడుతుందని చెప్పాను. అదే టైం క్వాంటం మరీ ఎక్కువైపోయినా సరే అది ఎఫ్సిఎఫ్ఎస్ మోడల్లో పనిచేస్తుందని చెప్పాను. టైం క్వాంటం హై అయిపోయినా సారీ అది టైం క్వాంటం హై అయిపోయినా అది ఎఫ్సిఎఫ్ఎస్ మోడల్ పనిచేస్తుందని కూడా మీకు క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి, ఇన్ రౌండ్ రాబిన్ సిపియు షెడ్యూలింగ్ యాజ్ టైం క్వాంటమ్ ఇంక్రీజ్డ్ ద యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అనేది ఏటవుతుంది అని అడిగాడు. సో వేరీస్ ఇర్రెగ్యులర్లీ, అది మన చెప్పలేం, కొన్నిసార్లు పెరగచ్చు, కొన్నిసార్లు తగ్గొచ్చు. దాని మీద కండిషన్ అనేది పర్టికులర్గా ఏమీ లేదు రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్లో. ఓకేనా. ఇప్పుడు గేట్ 1998లో 1 మార్క్స్ ఇచ్చిన క్వశ్చన్, అలాగే నెట్లో ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దామండి. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ చెప్పేటప్పుడు. సేమ్ అదే క్వశ్చన్. కన్సిడర్ ఎన్ ప్రాసెస్ షేరింగ్ ద సిపియు ఇన్ ఏ రౌండ్ రాబిన్ ఫ్యాషన్. అంటే ఎన్ ప్రాసెస్ ఉన్నాయి, ఇవి సిపియుని రౌండ్ రాబిన్ ఫ్యాషన్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి. అజ్యూమ్ దట్ ఈచ్ ప్రాసెస్ స్విచ్ టేక్స్ ఎస్ సెకండ్స్. స్విచ్ అంటే కాంటాక్ట్ స్విచ్ అనేది ఇది ఎస్ సెకండ్స్ తీసుకుంటుంది. ఇలా మధ్యన ఉండే టైం. ఓకేనా. వాట్ మస్ట్ బి ద క్వాంటమ్ సైజ్ క్యూ. ఇది ఎంత సెకండ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుందో దాన్నే టైం క్వాంటమ్ అంటారని మీకు క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ ఏమని ఇచ్చాడంటే క్వశ్చన్, ఈచ్ ప్రాసెస్ ఈజ్ గ్యారంటీడ్ టు గెట్ ఇట్స్ టర్న్ ఎట్ ద సిపియు అట్లీస్ట్ ఎవ్రీ టీ సెకండ్స్. ఇక్కడ క్వశ్చన్లో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, ప్రతి ప్రాసెస్ కూడా మళ్ళీ ఎప్పుడు తన యొక్క బరస్ట్ టైంని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆఫ్టర్ రౌండ్ రాబిన్ అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అని అడిగాడు క్వశ్చన్. మీకు అప్పుడే చెప్పాను, ఎన్ ప్రాసెస్ ఉంటే n-1 ఇంటూ టైం క్వాంటమ్ సంఖ్య క్యూ, అంత టైం అనేది మినిమం తీసుకుంటుందని మీకు క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేశాడు, కాంటెక్స్ట్ స్విచ్ అనే పదం ఎక్స్ట్రా యాడ్ చేశాడు. ఎన్ ప్రాసెస్ ఉంటే ఎన్ఎస్ కాంటెక్స్ట్ స్విచ్లు అవుతాయి. సో ఎన్ఎస్ ప్లస్ n-1 ఇంటూ క్యూ. ఎన్ని సెకండ్ ఇచ్చాడు, అట్లీస్ట్ ఎవ్రీ టీ సెకండ్స్. సో దీని ప్రకారం క్యూ కనుక్కోండి. క్యూ అప్పుడు ఎంత అవుతుంది, టీ మైనస్ ఎన్ఎస్ బై n-1. ఇది ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. మనకి ఎన్ ప్రాసెస్ ఉంటే n-1 ఇంటూ క్యూ అంటే టైం క్వాంటమ్ వరకు మనకి టైం అని అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఏ ఇచ్చాడంటే క్వశ్చన్లో కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడానికి, కాంటాక్ట్ స్విచ్ కూడా మనకి ఎస్ సెకండ్స్ తీసుకుంటుందని ఇచ్చాడు అంతే. రిమైనింగ్ అంతా సేమ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. If the time slice used in the round robin scheduling policy is more than the maximum time required to execute any process, then the policy will. ఇది కూడా మీకు రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పానండి. ఏం చెప్పానంటే అప్పుడు రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్లో మెయిన్ ఒకటి ఏంటంటే టైం క్వాంటమ్ పెంచిన ప్రాబ్లమే, టైం క్వాంటమ్ తగ్గించిన ప్రాబ్లమే. టైం క్వాంటమ్ ఒకవేళ పెంచినట్లయితే అది దాని ఉన్న ప్రాసెస్ యొక్క బరస్ట్ టైంతో మ్యాచ్ అయింది అనుకో, అంటే అన్నిటికంటే ఎక్కువైనా దాంతో లేకపోతే అత్యంత బరస్ట్ టైం ఉన్న దాంతో మ్యాచ్ అయితే అది ఎఫ్సిఎఫ్ఎస్ మోడల్ పనిచేస్తుందని చెప్పాను మీకు ఆల్రెడీ. అంటే ఏంటంటే రెడీ క్యూ, ఇప్పుడు సింపుల్గా రెడీ క్యూలో ఈ ఎలిమెంట్లు ఉన్నాయండి. రెడీ క్యూలో ఎలిమెంట్స్ అనేవి ఎలాగా, రౌండ్ రాబిన్ అంటే ఏం చెప్పాను, ఎఫ్సిఎఫ్ఎస్ ప్లస్ సర్క్యులర్ క్యూ అని చెప్పాను. సో సర్క్యులర్ క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 అన్నీ ఉన్నాయనుకోండి,
ఇవన్నీ కూడా ఈ సర్క్యులర్ క్యూలో ఫస్ట్ టైంకి అన్నీ కూడా బరస్ట్ టైం అనేది అన్నీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. P1 P2 P3 ఇదే ఆర్డర్ అండి, FCFS ఆర్డరే కదా, అరైవలింగ్ ఆర్డరే కదా. నేను అదే చెప్తున్నా ఏంటంటే టైం స్లైస్ అనేది మ్యాక్సిమం బరస్ట్ టైంతో మ్యాచ్ అయింది అనుకోండి, ఆ ప్రాసెస్ అనేది FCFSకి డీజనరేట్ అవుతుంది, రౌండ్ రాబిన్ అల్గారిథం అనేది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, రౌండ్ రాబిన్ అల్గారిథం అనేది FCFSకి మారుతుంది ఎప్పుడంటే టైం స్లైస్ అనేది ఎక్కువ అయినప్పుడు. నెక్స్ట్, ఇన్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రౌండ్ రాబిన్ మెథడ్ ఎసెన్షియల్లీ యూజెస్ ద ప్రియంప్టివ్ వెర్షన్ ఆఫ్ డాష్ అని ఇచ్చాడు. ప్రియంప్టివ్ వెర్షన్ ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా ఇచ్చాడు. ప్రియంప్టివ్ వెర్షన్ ఆఫ్ మ్యాక్సిమం ఏంటండి, రౌండ్ రాబిన్ అంటేనే FCFS ప్లస్ సర్క్యులర్ క్యూ కాబట్టి ఆన్సర్ ఏముందో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అవుతుంది. FCFS అంటే అదే కదండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అదే ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 4 జాబ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ అనే సింగిల్ ప్రాసెస్ సిస్టమ్ అరైవల్ అట్ టైమ్ 0. అన్నీ కూడా ఒకేసారి అరైవ్ అయినప్పుడు మీకు ఏం చేయమని చెప్పాను నేను. ఒక సర్క్యులర్ క్యూ వేసేయండి, రాసేయండి ABCD 4 ప్రాసెస్ ఇచ్చాడు కాబట్టి రాస్తాను. వాటి యొక్క బరస్ట్ టైమ్స్ ఎంత ఇచ్చాడు, 4181. ఆయన మన క్వశ్చన్లు ఏమని ఇచ్చాడు, కంప్లీషన్ టైమ్ ఆఫ్ ఏ సింపుల్గా ఇచ్చాడు, కంప్లీషన్ టైమ్ ఆఫ్ ఏ అంతే, సింపుల్ చేసేవచ్చు. రౌండ్ రాబిన్లో ఫ్యాషన్లో ఎగ్జిక్యూట్ చేసేయండి అలాగా. ABCD 0 to 1 A, 1 to 2 B కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎలిమినేట్ చేసేయండి. 2 to 3 C, 3 to 4 D కూడా ఎలిమినేట్ చేసేయండి. ACA ఉన్నాయి, సో మళ్ళీ 4 to 5 A, 5 to 6 C, 6 to 7 A, 7 to 8 C, 8 to 9 మళ్ళీ A. సో ఏ కూడా ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో ఏ యొక్క కంప్లీషన్ టైం అడిగాడు కాబట్టి డైరెక్ట్ రాసేయండి D9 ఆన్సర్. ఓకేనా, మొత్తం చేయాల్సిన అవసరం లేదు దీంట్లో. సింపుల్గా మనం ఏమీ చేయలేదండి, రెడీ క్యూలో ఉన్న ఎలిమెంట్ల ఆధారంగా దాని టైం క్వాంటమ్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం అంతే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ షెడ్యూలింగ్ పాలసీ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ ఏ టైమ్ షేర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం. టైమ్ షేర్డ్ సిస్టంలో ఉపయోగించే అల్గారిథం మ్యాక్సిమం ఏంటంటే రౌండ్ రాబిన్. టైం క్వాంటమ్ అంతేనా రౌండ్ రాబిన్ ఇంటరాక్టివ్ సిస్టంలో యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, assume that the following jobs are to be executed on a single process system. The jobs are assumed to have arrived at time 0. అన్నీ కూడా ఒకేసారి అరైవ్ అయినప్పుడు మీకు ఏం చెప్పాను, సర్క్యులర్ క్యూ రాసి దాని ఆర్డర్ రాసేయండి, PQRST. క్యాలిక్యులేట్ ద డిపార్చర్ టైం కంప్లీషన్ టైం ఫర్ జాబ్ P ఇఫ్ ఇట్ ఈస్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్. టైం స్లైస్ ఇచ్చాడు 1. టైం స్లైస్ 1 అయినప్పుడు అవన్నీ కూడా రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు P యొక్క కంప్లీషన్ టైం అడిగాడు, P యొక్క కంప్లీషన్ టైం. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సేమ్ రెడీ క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసుకోండి, PQRST 0 to 1 P, 1 to 2 Q అంటే Q కంప్లీట్ అయిపోయింది కాబట్టి వెళ్ళమని చెప్పండి, అదే ఎగ్జిక్యూట్ అయిపోయింది. 2 to 3 R, 3 to 4 S కూడా కంప్లీషన్, 4 to 5 T. సో రిమైనింగ్ ఇయర్ మిగిలిన PRT, 5 to 6 P, 6 to 7 R, 7 to 8 T కూడా కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ మిగిలింది ఏమండి, PR, 8 to 9 P, 9 to 10 R, మళ్ళీ 10 to 11 P. మనకి ఏం అడిగాడు క్వశ్చన్లో ఏమడిగాడు, కంప్లీషన్ టైం ఫర్ జాబ్ P. సో కంప్లీషన్ టైం ఫర్ జాబ్ P ఎంత అండి, 11.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూలింగ్ క్రైటీరియా కంటెక్స్ట్ స్విచ్చింగ్ విల్ నెవర్ టేక్ ప్లేస్? ఏ షెడ్యూలింగ్ క్రైటీరియాలో కాంటెక్స్ట్ స్విచ్ అనేది ఎప్పుడు కూడా తీసుకోదని ఇచ్చాడు. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ క్వశ్చన్లోన కొద్దిగా కన్ఫ్యూషన్ చేసింది ఇచ్చాడు. ఏంటంటే కాంటెక్స్ట్ స్విచ్ అనేది ప్రతి ప్రాసెస్లో కూడా అవుతుంది, బట్ ఇట్ నెవర్ టేక్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే బరస్ట్ టైం అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఏదని అడిగాడు. సో బరస్ట్ టైం కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేసింది ఏంటి, ఓన్లీ నాన్ ప్రిమిటివ్ కంప్లీట్ బరస్ట్ టైం అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి నాన్ ప్రిమిటివ్ ఎస్జిఎఫ్ అనేది ఆన్సర్ అవుతుంది. రౌండ్ రాబిన్ అనేది టైం క్వాంటమ్కి మళ్ళీ మారుతుంది, అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ కాంటెక్స్ట్ స్విచ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా ప్రియంప్టివ్ ఎస్జిఎఫ్లో కూడా అవుతుంది, అలాగే ప్రియంప్టివ్ ప్రయారిటీలు కూడా. ప్రియంప్టివ్ ఉంటేనే కంపల్సరీ అదేంటవుతుంది, కాంటెక్స్ట్ స్విచ్ అనేది కంపల్సరీ అవుతుంది. ఓకేనా, నాన్ ప్రియంప్టివ్ ఎస్జిఎఫ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ మే కాజ్ స్టార్వేషన్? స్టార్వేషన్ ప్రయారిటీ ఉంటే మ్యాక్సిమం స్టార్వేషన్ అవుతుందండి. సో స్టార్వేషన్ ఏవో ఉంటాయో అని అడిగాడు. సో అవి ఏంటంటాయి, ఎస్ఆర్టీఎఫ్, షార్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్, మెయిన్ స్టార్వేషన్ ఇది ఒకటి అవుద్ది. ప్రయారిటీ షెడ్యూలింగ్ కూడా ఏంటంటే స్టార్వేషన్. సిఈ రెండు కూడా మ్యాక్సిమం ఉండాలి కాబట్టి సిఈ లేనివన్నీ తీసేయండి, అంటే బీడీఏ అనేది ఎలిమినేషన్ అయిపోయింది, అలాగే బీసీడీ కూడా ఎలిమినేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం మిగిలింది, ఏసీఈ సిడిఈ. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ స్టార్వేషన్ గురవ్వదు. దాని యొక్క డిసడ్వాంటేజ్ ఎప్పుడు కూడా కాన్వాయ్ ఎఫెక్ట్ అని చెప్పా. ఒకసారి ఎవరైనా వినకపోతే క్లాస్ వినండి, ప్రీవియస్లో ఉంటుంది. సో మే కాజ్ స్టార్వేషన్ అడిగాడు, ఏ స్టార్వేషన్ గురి చేస్తుందా, అవ్వదు కాబట్టి A11 డిలీట్ చేసేయండి, ఇది కూడా డిలీటెడ్. ఏం మిగిలింది, సిడిఈ అంటే ఏమండి, షార్టెస్ట్ ప్రాసెస్ నెక్స్ట్, షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ నెక్స్ట్, ప్రయారిటీ అనేది ఈ మూడు కూడా స్టార్వేషన్కి గురి చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షెడ్యూలింగ్ అల్గారిథం అసైన్స్ ప్రయారిటీ ప్రపోర్షనల్ టు ద వెయిటింగ్ టైమ్ ఆఫ్ ఏ ప్రాసెస్? ఎవ్రీ ప్రాసెస్ సేమ్ అలా క్వశ్చన్, ప్రీవియస్ ఈ క్వశ్చన్ అనేది ఆల్రెడీ సాల్వ్ చేసామండి. ఇక్కడ ప్రతి T minutesకి డిసైడ్స్ నెక్స్ట్ ప్రాసెస్ ఏది చేయాలనేది అదే చూసుకుంటూ కంప్లీట్గా చేస్తుంది. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఆన్సర్ కూడా రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్. కావాలంటే ప్రీవియస్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఒక క్వశ్చన్ ఆల్రెడీ 2 times వచ్చింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 3 ప్రాసెస్ ఇచ్చాడండి, ఏబిసి ఈచ్ ఎగ్జిక్యూట్స్ లూప్ ఆఫ్ 100 iterations. అంటే ఏబిసి అనేవి 100 times లూప్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి ప్రాసెస్లు అనేవి. ఇన్ ఈచ్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్ ప్రాసెస్ పర్ఫార్మ్స్ ఏ సింగిల్ కంప్యూటేషన్ దట్ రిక్వైర్స్ TC CPU seconds and the initiate the single IO operation that lasts for TIO millisecond. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇచ్చాడు, ఇక్కడ ఏబిసి అనే 3 ప్రాసెస్లు ఇచ్చారు, అవి 100 iterations అనేవి ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి. అంటే 100 times ఏబిసి, మళ్ళీ ఏబిసి అలా, అంటే 100 times ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి. ఇన్ ఈచ్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్ ఏ ప్రాసెస్, ప్రతి ప్రాసెస్ కూడా ఏం చేస్తుందంటే ఫస్ట్ సిపియు మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కంపల్సరీగా ఒక సింగిల్ ఐఓ ఆపరేషన్ చేస్తుందంటే అది అంటే TIO మిల్లీ సెకండ్స్ అనేది ఐఓ ఆపరేషన్స్ అనేది చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్రాసెస్ అనేవి 3 ఇచ్చాడు, ఏబిసి, ప్రతిదీ కూడా 100 ఒకటి, 300, 350 ఒకటి, 200 ఒకటి. ఐఓ ఆపరేషన్స్ అన్నీ కూడా 500 తీసుకుంటున్నాయి. ఇక్కడికి ఇచ్చాడు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఏంటంటే మనకి ఐఓస్ అనేవి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయి. సో ఐఓస్ అనేవి ఏ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు బి కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, బి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు సి కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఐఓకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఐఓ అనేది మల్టిపుల్గా ఎన్ని అయినా సరే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సేమ్ ఇచ్చాడు చూడండి, అక్కడ ఐఓస్ అనేవి డిఫరెంట్గా ఇచ్చాడు కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు. చూడండి ప్రతిదీ ఎక్కడెక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఇచ్చాడు క్వశ్చన్, ద ప్రాసెస్ ఏబిసి ఆర్ స్టార్ట్ అట్ టైమ్స్ ఆఫ్ 0, 5, 10 milliseconds. ఇక్కడ అరైవల్ టైమ్స్ ఇచ్చాడండి. ఏ అనేది 0కి వచ్చింది, బి అనేది 5 millisecondsకి వచ్చింది, సి అనేది 10కి వచ్చిందండి. ఇది ఇప్పుడు టైమ్స్ ఇది ఏంటంటే ప్యూర్ టైమ్ షేరింగ్ సిస్టమ్ అంటే ఏ అల్గారిథం, రౌండ్ రాబిన్ అల్గారిథం. రౌండ్ రాబిన్ అల్గారిథం అంటే టైం క్వాంటమ్ కూడా మస్ట్ ఇస్తాడు. టైం స్లైస్ ఎంత ఇచ్చాడు, టైం క్వాంటమ్ 50 milliseconds ఇచ్చాడు. అయినా సి వుడ్ కంప్లీట్ ఇట్ ఫస్ట్ ఐఓ ఆపరేషన్స్.
సి దాని యొక్క మొదటి ఐఓ ఆపరేషన్ ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటుందని గేట్ 2014లో 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్లియర్గా చెప్తాను చూడండి. మళ్ళీ ఒకసారి 3 ప్రాసెస్లు ఇచ్చాడు. వాటి యొక్క సిపియు కంప్లీషన్ టైం అంటే ఇది బరస్ట్ టైం 100, 350, 200 ఇచ్చాడు. దాని తర్వాత ప్రతిదీ కూడా కొంత సమయం ఐఓ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ప్రతిదీ అంతే 500 మిల్లీ సెకండ్స్ అనేది చేస్తుంది. అలాగే వాటి యొక్క అరైవల్ టైం ఇచ్చాడు 0, 5, 10. సో ఫస్ట్ చెక్ చేద్దాం. రెడీ క్యూలో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 0కి ఓన్లీ ఏ అనేది రెడీ క్యూలో ఉంది. ఎన్ని టైం క్వాంటం ఎంత? 50. అంటే 0 to 50 మధ్య ఓన్లీ ఏ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో 100 నుంచి 50 తీస్తే 50. దెన్ ఆఫ్టర్ 50కి వచ్చేసాయి అరైవల్ టైంకి బీసీ అనేది ఆల్రెడీ వచ్చేసాయి. బీసీ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి దాని నెక్స్ట్ క్వశ్చన్ ఏ రావాలి మళ్ళీ. సో ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి దీన్ని మార్చాల్సిన నెసిటీ లేదు. ఇక్కడ నుంచి మీరు చేసుకుని వెళ్ళిపోండి. సో ఏకి 0 to 50 మధ్యలో ఏ ఎగ్జిక్యూట్ చేసింది. అలాగే 50 to 100 మధ్యన నెక్స్ట్ ఏ తర్వాత ఏముందండి? బి. సో బి అనేది ఎగ్జిక్యూట్ చేసింది. ఎన్ని సెకండ్స్? 50 సెకండ్స్. నెక్స్ట్ సి హౌ మెనీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసింది? ఇది కూడా 50 సెకండ్స్. సో మళ్ళీ ఏకి ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ఏ కూడా 50 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఏ అనేది ఫస్ట్ ఇటరేషన్ తను కంప్లీట్ చేసుకుంది. బట్ ఇంకా ఐఓ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వలేదు కాబట్టి ఏ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 200కి కంప్లీట్ అయిపోయింది సిపి పర్ఫామ్ ఆపరేషన్. ఏది? ఏ అనేది సిపి పర్ఫామ్ ఆపరేషన్ 200 కంప్లీట్ అయిపోయింది. కానీ దాని ఐఓ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఐఓ ఆపరేషన్ అంటే 500. మళ్ళీ ఏ అనేది 700 దగ్గర రెడీ క్యూలోకి వస్తుందండి. ఇదే క్వశ్చన్లో ట్రిక్ అంతే. ఎందుకంటే ఐఓ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మనం లెక్క పెట్టాలి. మళ్ళీ ఏ అనేది రెడీ క్యూలో రాకూడదు. 100 ఇటరేషన్స్ ఇచ్చాడని. ఓకేనా? 700 సెకండ్స్ దగ్గర మళ్ళీ టైం ఇంటర్వెల్ దగ్గర మళ్ళీ అది వస్తుంది. ఓకే అంటే 700 మళ్ళీ దానికి అరైవల్ టైం లెక్క అలా. నెక్స్ట్ 200 to 250 మధ్యలో ఏమొస్తుందండి? ఏ అనేది కంప్లీట్ చేసేయండి. ఇక్కడ లేదనుకోండి. ఓకేనా? సో బి అనేది వస్తుంది. మళ్ళీ సి. ఈ రెండు పోటీ పడుతుంటాయి. మళ్ళీ బి. మళ్ళీ సి. మళ్ళీ బి. మళ్ళీ సి. సి ఎంత కంప్లీట్ అయిపోయిందండి? 500 కంప్లీట్ అయిపోయింది. చూసుకోండి. 1, 2, 3, 4 4 50s అంటే 200. సో సి అనేది 500కి కంప్లీట్ అయిపోయింది. దానితో పాటు మన ఇక్కడ క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు? ఫస్ట్ ఐఓ ఆపరేషన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తుందని అడిగాడు. సి అనేది 500 ప్లస్ దానికి ఐఓ ఆపరేషన్స్ ఎంత? 500 అంటే 1000 మిల్లీ సెకండ్కి దాన్ని కంప్లీట్ చేస్తుంది. ఆన్సర్ ఎంత అండి? 1000. ఓకేనా? క్వశ్చన్లోనే సింపుల్గా ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ ట్రికీగా ఐఓ ఆపరేషన్స్ అని ఎక్స్ట్రా యాడ్ చేశాడు. అంతే తప్ప ఇంకేం లేదు క్వశ్చన్లో. ఓకేనా? నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ విత్ టైమ్ స్లైస్ ఆఫ్ 4 మిల్లీ సెకండ్స్. ఐఓ రిక్వెస్ట్ అనేది లేదు. ఓకే నో ప్రాబ్లం. మనకి యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అనేది కొనుక్కోమన్నాడు. సింపుల్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం క్వాంటం 4 మిల్లీ సెకండ్స్ కొనుక్కోండి అంతే. సో ఎంత? టైం క్వాంటం 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ క్యూ వేసుకోండి. సర్క్యులర్ క్యూ. 0 అరైవల్ టైంకి ఏది వచ్చిందండి ప్రాసెస్? ఓన్లీ ఏ వచ్చింది కాబట్టి ఏ అనేది రెడీ క్యూలో ఉంటుంది. ఎన్ని సెకండ్స్ టైం క్వాంటం? 4 సెకండ్స్ కాబట్టి 4 ఎగ్జిక్యూట్ చేసేయండి ఏని. 4కి అన్నీ వచ్చాయి బిసిడి. సో నో ప్రాబ్లం. ఇది సేమ్ అదే మోడల్ పనిచేస్తుంది. డి తర్వాత మళ్ళీ కాబట్టి ఏ వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో అన్నీ కూడా 4 సెకండ్స్ వేసి ఎగ్జిక్యూట్ చేసేయండి. ఇక్కడ నుంచి ఏం ప్రాబ్లం లేదు. అన్నీ 60 అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ బి కూడా 4 సెకండ్స్.
సి కూడా 4 సెకండ్స్, డి కూడా 4 సెకండ్స్, బి కంప్లీట్ కాబట్టి తీసేయండి ఇది. ఇప్పుడు ఏసిడి, ఏసిడి. సో ఇప్పుడు ఏసిడి ఇచ్చాడు కాబట్టి ప్రతిదీ మళ్ళీ 4 సెకండ్సే. 6 to 20 ఏ, 20 to 24 సి, 24 to 25 ఓన్లీ, ఎందుకంటే ఓన్లీ 1 సెకండ్ రిమైనింది కాబట్టి ఓన్లీ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో డి కంప్లీట్ అయిపోయింది, ఏసి మిగిలే. సో ఏ కూడా కంప్లీట్ అయిపోయిందండి, సారీ చూసుకోలేదు, ఏ కూడా కంప్లీట్ అయిపోయింది 0 సెకండ్స్ కాబట్టి. ఓన్లీ సి ఉంది కాబట్టి సి అనేది 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేసేయండి. గ్రాండ్ చార్ట్ ద్వారా సింపుల్గా వచ్చింది. సో ఇప్పుడు ఒక్కొక్క కంప్లీషన్ టైం రాద్దాం. సి యొక్క కంప్లీషన్ టైం ఎంత? 26. డి యొక్క కంప్లీషన్ టైం ఎంత? 25. ఏ యొక్క కంప్లీషన్ టైం ఎంత? 20. అలాగే బి యొక్క కంప్లీషన్ టైం ఎంత? 8. మన టర్న్ అరౌండ్ టైం అడిగాడు కాబట్టి కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం, 20 - 0 20, 8 - 1 7, 26 - 2 24, 25 - 3 22. సో యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఎంత అవుతుందండి? 27 + 24 + 22/4. లెక్కేస్తే ఎంత వస్తుందో చూడండి. 27 + 24 హౌ మచ్? 51. 51 + 22 73. 18.25 milliseconds. సో ఇదండి, అంతే క్వశ్చన్లో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రిమిటివ్ షెడ్యూలింగ్ ఇస్ ద స్ట్రాటజీ ఆఫ్ టెంపరరీ సస్పెండింగ్ ఏ రన్నింగ్ ప్రాసెస్. ప్రిమిటివ్ ప్రాసెస్ అంటే ఏంటంటే బరస్ట్ టైం కంప్లీట్ అవ్వక ముందలే ఏదైనా ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా ప్రియంప్ట్ అయిపోతే అదే ప్రిమిటివ్ షెడ్యూలింగ్ అల్గారిథం అని చెప్పాను. అది వెనెవర్ రిక్వైర్స్ ఐఓ అంటే అది ప్రియంప్ట్ అవ్వదు. నెక్స్ట్ మన బరస్ట్ టైం అయిపోయినట్టు కూడా అవుతుంది. సో ఇది కాదు, ఇది కొలిజన్ అనే ప్రాసెస్ లేదు కాబట్టి ఇది తీసేయండి. స్టార్వేషన్ ప్రాసెసింగ్గా రన్ అవ్వాలని ఇది కూడా లేదు. సో బిఫోర్ ద సిపియూ టైమ్స్ లైమ్స్ ఎక్స్పైర్స్ ఏదైనా సరే ప్రియంప్ట్ అయిపోతే, టెంపరరీ సస్పెండ్ అయిపోతే దాన్ని ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అని అంటారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద 3 ప్రాసెస్ P1, P2, P3. దాన్ని మనం వేయట్లేదు, క్వశ్చన్ ఇచ్చాడు. కంప్లీషన్ ఆర్డర్ ఎలా అవుతుందో FCFS మరియు రౌండ్ రాబిన్ RR2 అంటే టైం క్వాంటమ్ 2 అని అర్థం అండి. ఎలా చేస్తారో చూడండి అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ మనకి ప్రాసెస్ ఇచ్చేటప్పుడు దీన్ని FCFSలో చూసుకుంటే ఏ ఆర్డర్, వాటి యొక్క అరైవల్ టైం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే P1 to P2 to P3. దీని యొక్క ఆర్డర్ FCFSలో ఇది. అదే రౌండ్ రాబిన్లో అయితే ఎలా అవుతుంది? 2 ఇచ్చాడు ఇక్కడ కాబట్టి ఫస్ట్ 0 అరైవల్ టైంకి ఏది వస్తుందండి? ఓన్లీ P1 వస్తుంది. అది హౌ మెనీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది? 2 times కాబట్టి P1. 2 సెకండ్స్కి ఏమైనా వచ్చాయా? ఓన్లీ P2 వచ్చింది కాబట్టి P2 రాస్తాం. అన్ని ప్రాసెస్ రాలేదు కాబట్టి P1 అనేది మళ్ళీ నెక్స్ట్ ఈ పొజిషన్కి వస్తుంది. 2 to 4 P2. సో 4 సెకండ్స్కి అన్నీ వచ్చాయా? P3 కూడా వచ్చింది కాబట్టి P3 ఎక్కడ రాసేసి మళ్ళీ P2 ఎక్కడ రావాలంటే సేమ్ అదే పొజిషన్ కాబట్టి ఎప్పుడు కరెక్ట్గా రాసుకుంటే P1, P3, P2. ఓకేనా? సో P2 ఎగ్జిక్యూట్ అయిపోయింది కానీ మళ్ళీ P1 4 to 6. మళ్ళీ 6 to 8 P3. మళ్ళీ P2 8 to 10.
మళ్ళీ నెక్స్ట్ P1 10 to 11 ఎందుకంటే ఓన్లీ 1 సెకండ్ కాబట్టి. నెక్స్ట్ P1 తర్వాత మళ్ళీ P3 అంతా ఓన్లీ 2 సెకండ్స్ కాబట్టి 11 to 2 13. లాస్ట్కి ఏది మిగిలిపోయింది ఆల్రెడీ P1 కంప్లీషన్, P3 కంప్లీషన్. సో P2 ఒకటే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ రిమైనింగ్ సెకండ్స్ అంతా అదే ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది టైం స్లైస్లో. 13 to 12 15 మళ్ళీ P2 15 to 16. ఓకేనా. సో దీని ఆర్డర్ కంప్లీషన్ టైం ఎలా ఉంది ఆర్డర్? ఫస్ట్ P1 కంప్లీట్ అయింది, తర్వాత P3 కంప్లీట్ అయింది, తర్వాత P2 కంప్లీట్ అయింది. దీని యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది రౌండ్ రాబిన్లో? ఫస్ట్ P1 దెన్ ఆఫ్టర్ P3 దెన్ ఆఫ్టర్ P2. కంప్లీషన్ ఆర్డర్ అనేది మారింది. P2 to P3 అయింది, ఇది P3 to P2 అయింది. ఓకేనా. క్వశ్చన్ కొద్దిగా అర్థం చేసుకుంటే మనం సింపుల్గా ఏదైనా చేయొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ షెడ్యూలింగ్ మే కాజ్ స్టార్వేషన్. ఎస్, SRTF అనేది స్టార్వేషన్ వస్తుంది. ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ మే కాజ్ స్టార్వేషన్. ఎస్. రౌండ్ రాబిన్ ఈజ్ బెటర్ దెన్ FCFs ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్స్ టైం. ఎస్, 3 కూడా ట్రూ. క్లియర్గా తెలుసు మనకి SRTF అనేది స్టార్వేషన్ అవుతుంది. అలాగే ప్రియంప్టివ్ ఉంటే చాలు మీకు, అది కంపల్సరీ స్టార్వేషన్. అలాగే రౌండ్ రాబిన్ బెటర్ దెన్ FCFs ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్స్ టైం వల్లే ఆ రౌండ్ రాబిన్ అల్గారిథం అంత ఫేమస్ అయింది, ఎందుకంటే టైం షేరింగ్ సిస్టమ్ ద్వారా. సో 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. 2 మార్క్స్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. గేట్ 2006లో 2 మార్క్స్కి అడిగాడు, చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? కన్సిడర్ 3 ప్రాసెస్ ఆల్ అరైవింగ్ ఎట్ టైం 0. 3 ప్రాసెస్ ఉన్నాయి, అవి కూడా అన్నీ కూడా టైం 0కి వచ్చాయి. విత్ టోటల్ ఎగ్జిక్యూషన్ టైం 10, 20, 30. టోటల్ ఎగ్జిక్యూషన్ టైం ఎంత అంటే ఒక్కొక్క దానిది 10 milliseconds, 20 seconds, 30 seconds. యూనిట్స్ అంటే ఏదైనా అనుకోవచ్చు. 10, 20, 30 యూనిట్స్ అండి. ఈచ్ ప్రాసెస్ స్పెండ్స్ ద ఫస్ట్ 20% ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైం డూయింగ్ ఐఓ ఆపరేషన్స్ అనేవి ఫస్ట్ 2 seconds, 4 seconds, 6 seconds ప్రతి ప్రాసెస్ అనేది కూడా చేస్తుందండి. అలాగే 20%, 10లో 20% అంతా 2, 10లో 20% 2, అలాగే 20లో 20% 4, 30లో 20% 6. ప్రతిదీ కూడా ఐఓ ఆపరేషన్స్ ఫస్ట్ 20% తర్వాత చేసిన తర్వాత 70% చేస్తున్నాయి, తర్వాత రిమైనింగ్ 10% మళ్ళీ ఐఓ చేస్తున్నాయి. అదే క్వశ్చన్ ఇచ్చాడు ఫస్ట్, అందుకే వాల్యూస్ అనేవి మారే. 10 చూడండి, 2, 7, 1, 10, 14, 4, 14, 2, 20, 6, 21, 3, 30. ఈ టైం ఎగ్జిక్యూషన్ అనేది ఎలా పంచుకుందని అర్థం. ఇన్పుట్ అవుట్పుట్, తర్వాత CPU, తర్వాత ఇన్పుట్ అవుట్పుట్. ద ఆపరేటింగ్ సిస్టమ్ యూజెస్ ఏ షార్టెస్ట్ రిమైనింగ్ కంప్యూట్ టైం ఫస్ట్ షెడ్యూలింగ్ అల్గారిథం అండ్ షెడ్యూల్స్ ఏ న్యూ ప్రాసెస్ ఎయిదర్ వెన్ ద రన్నింగ్ ప్రాసెస్ గెట్స్ బ్లాక్డ్ ఆన్ ఐవే. వెన్ ద రన్నింగ్ ప్రాసెస్ ఫినిషెస్ ద కంప్యూట్ బరస్ట్, assume that all IO operations can be overlapped as much as possible. What percentage CPU remains idle? ఈ క్వశ్చన్ చాలా ట్రికీ అండి, చూసుకోండి కరెక్ట్గా. ఇక్కడ క్వశ్చన్లోన ఎగ్జిక్యూషన్ టైం అనేది IO CPU మధ్య పంచుకోబడిందండి. ప్రతి ప్రాసెస్ కూడా ఫస్ట్ 20% IO, తర్వాత 70% CPU, తర్వాత 10% IO పర్ఫామ్ చేసాయి. మనం వాల్యూస్ కూడా క్లియర్గా డివైడ్ చేసుకున్నాం. ఇది ఏ అల్గారిథం చేయమన్నాడండి? షార్టెస్ట్ రిమైనింగ్ అని అడిగాడు, అంటే SRTFలో సాల్వ్ చేయండి అని అడిగాడు. ఇది రౌండ్ రాబిన్లో క్వశ్చన్ వచ్చింది, ఇది నేను చేశారు కాబట్టి ఇందులో చెప్పేస్తాను, చూసుకోండి. SRTFలో సాల్వ్ చేయమని చెప్పాడు. SRTFలో సాల్వ్ చేయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమని క్వశ్చన్ చెప్పాను మీకు, ఏదైతే తక్కువ బరస్ట్ టైం ఉంటుందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్లో. ఇక్కడ చూసుకుంటే P1, P2, P3 3 కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి, చూసారా? సో ఇది చూసుకుంటే ఇంచుమించుగా SJF మోడల్ పనిచేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 అన్నీ వచ్చాయి కాబట్టి 0గా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు రూల్గా అయితే. బట్ ఇక్కడ ఏంటంటే CPU అనేది పర్ఫార్మెన్స్ అవ్వట్లేదు, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మెన్స్ అవుతున్నాయి. సో 0 to 2 మధ్యలో ఏది కూడా CPU పర్ఫామ్ చేయదు, ఇది ఐడిల్ స్టేట్లో ఉంటుంది. సో CPU ఐడిల్ స్టేట్లో ఉంది కాబట్టి ఇటువంటి పర్ఫార్మెన్స్ చేయదు.
నెక్స్ట్ ఎప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తుంది 2 సెకండ్స్ తర్వాత P1 అనేది ఖాళీగా వచ్చేస్తుంది అరైవల్ టైంలోకి, ఎందుకంటే దాని యొక్క ఐవీ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఉన్న 7 సెకండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అర్థమైందా? రిమైనింగ్ ఉన్న 7 సెకండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. నెక్స్ట్ 1 సెకండ్ అనేది రిమైనింగ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది ఐవీ ఆపరేషన్. ఓకేనా? షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథంలోనే చేస్తాను, బట్ ఎందుకంటే డైరెక్ట్ రాస్తాను నేను ఇలాగా, ఎందుకంటే ఇది క్లియర్గా చూస్తుంది, క్వశ్చన్లోనే ఉంది. P1 P2 P3 ప్రాసెస్ యొక్క బరస్ట్ టైం అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందంటే 7 6కి అవుతుంది కానీ ఇంక్రీజ్ అవ్వదు కదా, 7 తగ్గుతూనే ఉంటుందంటే 7 అనేది ఆటోమేటిక్గా తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ తగ్గుతూ ఉంటే అదే మళ్ళీ ప్రయారిటీ వస్తుంది కాబట్టి తనకున్న 7 సెకండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటుందండి. ఓకేనా? నెక్స్ట్ P2 అనేది 4 సెకండ్స్కి వచ్చేసింది, P3 అనేది 6 సెకండ్స్కి వచ్చేసింది, అంటే 9 సెకండ్స్కి P2 P3 రెండు వచ్చేసాయండి. P2 P3 రెండు వచ్చేసినా సరే మనకి ఇక్కడ ఏది ఇచ్చాడు, వాటికి బరస్ట్ టైంలో షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ ఇచ్చాడు. ఆల్రెడీ P2 అనేది తక్కువ ఉంది, 14 ఉంది కాబట్టి అది మళ్ళీ తగ్గినా మళ్ళీ తగ్గుతూనే ఉంటుంది కాబట్టి P2 మొత్తం అనేది ఎగ్జిక్యూట్ చేసేస్తుందండి. హౌ మెనీ సెకండ్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్? 14 సెకండ్స్. 14 + 9 23. నెక్స్ట్ ఇప్పుడు సి అనేది ఉంది, P3 ప్రాసెస్ ఉంది. P3 ప్రాసెస్ అనేది 21 సెకండ్స్ దాన్ని బట్టి తాను ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, అంతే 44. ఇందులో P1 ఐవీ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకుంటుంది, P2 తన యొక్క ఐవీ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకుంటుంది, P3 అనేది లాస్ట్కి 3 సెకండ్స్ తన యొక్క ఐవీ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకుంటుంది, అంటే 47 వద్ద P3 అనేది కంప్లీట్ అవుతుంది. సో P1 అనేది ఎంత కంప్లీట్ అవుతుంది? 9 + 1 10 కంప్లీట్ అవుతుంది. అలాగే P2 అనేది 23 + 2 25కి కంప్లీట్ అవుతుంది. బట్ ఏంటంటే ఐవీ ఆపరేషన్స్ అనేది ఓవర్లాప్, సో సిపితో సంబంధం లేదు కాబట్టి ఎలాగైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు, ఫర్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టైమ్ డస్ ద సిపియు రిమైన్ ఐడిల్? ఇక్కడ చూసుకుంటే టోటల్ ఎంత సెకండ్స్ అనేవి సిపియు అనేది ఐడిల్లో ఉందని క్వశ్చన్ అడిగాడు. మనం అడిగితే ఇక్కడ 2 సెకండ్స్ సిపియు ఐడిలో ఉందండి, సో 2 సెకండ్స్ ఐడిల్లో ఉంది. అలాగే లాస్ట్కి 3 సెకండ్స్ అనేది P3 అనేది ఐవీ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు కూడా సిపియు ఐడిల్లో ఉంటుందండి. టోటల్ 47లో ఓన్లీ 5 సెకండ్స్ ఐడిల్లో ఉంటుంది. 5/47 47 ఇలా చూసుకుంటే సో 10.6 దగ్గరకు వస్తుంది. సో 10.6 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? క్వశ్చన్ సింపుల్గానే ఉంది, జస్ట్ మనం అర్థం చేసుకోవాలంతే. ఇక్కడ ఇచ్చింది క్లియర్ లేదు, ఐఓ ఆపరేషన్స్ సిపియు మధ్య టైం అనేది స్ప్లిట్ అయ్యింది, దాని ప్రకారం ఎస్ఆర్టిఎఫ్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావు అనేది క్వశ్చన్, అంతే. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి క్వశ్చన్ నేను చెప్పుకుంటాను కదా, మళ్ళీ ఒకసారి పాజ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది సింపుల్గా. ఇక నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ వన్ ఆఫ్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథం. ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథం ఇందులో ఏదైనా ఇచ్చాడు, ప్రియంప్టివ్ షెడ్యూల్ అల్గారిథమే, రౌండ్ రాబిన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథమే, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అండ్ షార్టెస్ట్ జాబ్ నెక్స్ట్, బోత్ ఆర్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. ఇక్కడ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ కూడా ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అల్గారిథమే. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి రౌండ్ రాబిన్ ప్రియంప్టివ్గా రాసేద్దాం, ఎందుకంటే ఇక్కడ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ ప్రియంప్టివ్ అని రాస్తే అది ఎస్ఆర్టిఎఫ్ లేకపోతే ఏదో రాసింది. రూల్గా అయితే రెండు ప్రియారిటీ బేస్డ్ కూడా ప్రియంప్టివ్ నాన్ ప్రియంప్టివ్ రెండు ఉంటాయి. సో క్వశ్చన్ మామూలుగా అడిగేసాడు అప్పటి టైంలో కాబట్టి రౌండ్ రాబిన్ మ్యాక్సిమం ఆన్సర్ అని అది రాసాడు అంతే. ఓకేనా? అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది. నెక్స్ట్ ఇది క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ యూనిప్రాసెసర్ కంప్యూటర్ సిస్టమ్ ఓన్లీ హ్యాస్ 2 ప్రాసెస్. ఓన్లీ 2 ప్రాసెస్ ఉన్నాయి. ఏమున్నాయి? P1 P2 అనే 2 ప్రాసెస్ ఉన్నాయి అనుకోండి. ఏం ఇచ్చాడు? బోత్ విచ్ ఆల్టర్నేట్స్ 10 milliseconds CPU bursts with 9 milliseconds IO burst. ప్రతిది కూడా 10, ఇది కూడా 10 CPU టైం, బరస్ట్ టైం ఎంత ఇచ్చాడు? 90.
సారీ బరస్ట్ టైం అతను ఐఓ టైం క్లియర్గా రాస్తాను చూడండి. P1 P2 బరస్ట్ టైం అనేది 2 రకాలుగా డివైడ్ చేశాడు. CPU ఒకటి, CPU టైంలో బరస్ట్ టైం అంటారులేండి. నెక్స్ట్ ఐఓ టైం, ఇది 10, ఇది 90, ఇది 10, ఇది 90. ఓకేనా, క్వశ్చన్ అది ఇచ్చాడు. బోత్ ద ప్రాసెస్ వర్ క్రియేటెడ్ అట్ నియర్లీ అట్ సేమ్ టైం. అరైవల్ టైం సేమ్ అనుకోండి, అరైవల్ టైం 0 అనుకోండి రెండిటికి. ఐఓ ఆపరేషన్స్ అనేవి ఎప్పుడు కూడా ప్యారలల్గా రన్ చేయొచ్చు, దాంతో సిపితో సంబంధం లేదు కాబట్టి రెండు కూడా ప్యారలల్గా రన్ చేయొచ్చు. ఓకేనా, కెన్ బి ప్రాసెస్డ్ ఇన్ ప్యారలల్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ షెడ్యూలింగ్ స్ట్రాటజీస్ విల్ రిజల్ట్ లీస్ట్ సిపియు యూటిలైజేషన్. లీస్ట్ సిపియు యూటిలైజేషన్ ఏది వస్తుందో క్లియర్గా అడిగాడు. సో లీస్ట్ సిపియు యూటిలైజేషన్ అంటే కంప్లీషన్ టైం అనేది ఎక్కువ ఏది ఉందో అదే లీస్ట్ సిపియు యూటిలైజేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే FCFS మోడల్ చేద్దామండి. FCFS అంటే ఫస్ట్ ప్రెడిక్యూలో ఏ మోడల్ ఉన్నాయో అరైవల్ టైం ఆధారంగా చేయాలి. అరైవల్ టైం రెండు సేమ్ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను, ప్రెడిక్యూలో ఏ ఆర్డర్ ఉన్నాయి P1 P2 ఆర్డర్లో ఉంటే ఆ రెండు కూడా అలాగే ఎగ్జిక్యూట్ చేస్తుంది. P1 అనేది 10 seconds ఎగ్జిక్యూట్ చేసింది, నెక్స్ట్ 10 seconds P2 అనేది ఎగ్జిక్యూట్ చేసింది. 10 తర్వాత హౌ మెనీ సెకండ్స్ ఐఓ ఆపరేషన్ పర్ఫామ్ చేసింది, 90 seconds. అంటే 10 + 90 100కి P1 అనేది కంప్లీట్ అయ్యింది. P2 అనేది ఎప్పుడు కంప్లీట్ అయ్యింది, 20 + 90 110. FCFSలో టోటల్ ఎంత కంప్లీట్ అయిందండి, 110కి కంప్లీట్ అయింది. అదే షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ షెడ్యూలింగ్లో కూడా చూసుకుంటే రెండు కూడా సేమ్ బరస్ట్ టైం ఉంది, సేమ్ అరైవల్ టైం ఉంది. సేమ్ బరస్ట్ టైం ఉన్నప్పుడు సో దాని ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా సేమ్ FCFS మోడలే ఉంటుంది. సో దానికి కూడా సేమ్ 110 seconds వస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఎక్కడనే 10 తర్వాత 1 second ఎగ్జిక్యూట్ చేస్తే 9. అలాగా P1 ప్రాసెస్సే టోటల్ 10 seconds ఫస్ట్ 10 seconds ఎగ్జిక్యూట్ చేస్తుంది. సిమిలర్గా నెక్స్ట్ 10 seconds P2 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సేమ్ ఇదే కదండి FCFS మోడలే. సో ఇది కూడా 110. నెక్స్ట్ స్టాటిక్ ప్రయారిటీ షెడ్యూలింగ్ విత్ డిఫరెంట్ ప్రయారిటీస్ ఫర్ ద టూ ప్రాసెస్. డిఫరెంట్ ప్రయారిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 అనుకోండి, ఇది 1 అనుకోండి. 0 హైయెస్ట్ ప్రయారిటీ అనుకోండి. P1 ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, P2 ఎగ్జిక్యూట్ చేస్తుంది. రెండు కూడా 10 seconds. సో 20 seconds కంప్లీట్ అయిపోతే మళ్ళీ దానికి ఏదో ఒక ఐఓ టైం కావద్దు కాబట్టి 110 110A. సో స్టాటిక్ ప్రయారిటీ షెడ్యూలింగ్లో కూడా ఆన్సర్ 110A. సో ఈ మూడు కూడా 110A వచ్చాయి. సో ఇక రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్లో చూసుకుంటే టైం క్వాంటమ్ అనేది 5 milliseconds ఇచ్చాడండి. అంటే 0 to 5కి P1 ఎగ్జిక్యూట్ చేస్తుంది, 5 to 10కి P2 ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఓన్లీ ఇందులో 10లో 5 కంప్లీట్ అయ్యింది, ఇక్కడ ఈ 10లో 5 కంప్లీట్ అయ్యింది, ఇంకా 5 మిగిలిపోయింది కదండి. సో 10 to 15కి P1, మళ్ళీ 15 to 20కి P2. ఇప్పుడు చెక్ చేసుకుంటే P1 యొక్క కంప్లీషన్ టైం ఎంత అవుతుందండి, 105 అవుతుంది. P2ది 110నే, కానీ P1 యొక్క కంప్లీషన్ టైం 105. రిమైనింగ్ 3 ప్రాసెస్ చూసుకుంటే P1 కంప్లీషన్ టైం ఎంత అండి, 100. ఒక్క రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్లోనే 105. అంటే దీని ప్రకారం CPU యూటిలైజేషన్ అనేది ఎక్కువ పీరియడ్ అయిపోతే ఏది లీస్ట్కి ఏది ఎగ్జిక్యూట్ చేస్తుందంటే రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ విత్ టైం క్వాంటమ్ 5. ఈ క్వశ్చన్లో ట్రిక్కీగా ఇచ్చాడు ఇది. ప్రతిది కూడా P1 100 P2 110, P1 100 P2 110, P1 100 P2 110. బట్ రౌండ్ రాబిన్లోకి వచ్చేటికి P1 105 P2 110. ఓకేనా, దీని ప్రకారం ఇది లీస్ట్ CPU యూటిలైజేషన్ చేస్తుంది. ఇదే దీని యొక్క ఆన్సర్. సో మనం ప్రతి క్వశ్చన్ కూడా రౌండ్ రాబిన్కి సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేసామండి. నెక్స్ట్ చాప్టర్లో మనం LRTF కోసం నేర్చుకుంటున్నాం. లాంగెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం ఒకటి, అలాగే HRRN అంటే హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్, ఆ 2 అల్గారిథమ్స్ కోసం నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాత
ఇంకా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా తర్వాత 2 వీడియోస్లో మనం మల్టీ లెవెల్ క్యూకి మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ ఆ 2 నేర్చుకుంటే సిపియు షెడ్యూలింగ్ అల్గారిథం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్లు అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.